మీరు చూస్తున్న ఈ గుడి ఆలంపేట అందరికి తెలుసు రామప్ప గుడి. తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ అది వెళ్ళడానికి ముందే 100 మినిట్స్ ముందే ఈ గుడి వస్తుంది. కానీ ఈ గుడిని చూస్తే ఎట్లా చూడండి, ఈ దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు. అసలు ఈ గుడి ఎందుకు ఇలా ఉంది, దీని పరిస్థితి ఏంటి, లోపల ఎందుకు అసలు విగ్రహం లేదు, అక్కడ నుంచే వెళ్తారు కానీ నేను ఎవరు పట్టించుకోండి. ఒకసారి చూద్దాం లోపలికి ఏముంది అసలు. చూడండి, మనం చూస్తూ ఉంటే రామప్ప గుడి వాళ్ళు కట్టిన టైంలోనే వాళ్ళే దీన్ని కూడా కట్టి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ శిల్ప సంపదకి అక్కడికి ఈ తోరణాలు కానీ ఈ గుమ్మాలు కానీ మనకు సిమిలర్గా ఉన్నాయి. చూడండి, రామప్పలో చూసినా కూడా ఆ పైనుంచి చూసేది కానీ ఏమంటారు దీన్ని స్తంభాలు ఉన్నాయి కదా, సేమ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ రామప్పలు వేసమ్మల గుడిలో కూడా సేమ్ ఇట్లానే ఉన్నాయి. అంటే సేమ్ టైం పీరియడ్లో ఉంటుంది. పైన పువ్వుల డిజైన్ వేసింది చూడండి, పెద్ద పెద్ద రాక్స్, పెద్ద రాక్స్. లోపల సింహం ఉంది, 2 సింహాలు 3 సింహాలు ఉన్నాయి. పైన లింగం లేదు, అంటే శివుడు లేడు. అంటే ఇది ఎంత మంచి గుడి అయినా ఏమున్నా దేవుడు లేకపోతే ఎట్లా ఉంటుంది దానికి ఇది ఒక నిదర్శనం. నాకు తెలిసి ఇది ఇలా ఎందుకు అయిందంటే మన ముస్లిం రాజులు దండయాత్రలు చేశారు కదా, అప్పుడు ఈ విగ్రహానికి ఏమో డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఈ విగ్రహం లేకపోవడం వల్ల ఇక్కడికి ఎవరు వస్తలేదు. 2 ఎలిఫెంట్స్, ఒక దేవతామూర్తి ఉంది మధ్యలో. పైన డిజైన్ శిలావస్తు దగ్గర ఉంది. ఇది దీన్ని కనుక బాగా చేయకపోతే ఒక 2 ఇయర్స్లో కానీ 3 ఇయర్స్లో కానీ గట్టిగా వర్షాలు వస్తే ఇది పడిపోయే అవకాశం ఉంది. దయచేసి లోకల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఇట్లాంటి గుడిని కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. మన ఛానల్ మెయిన్ ఉద్దేశం కూడా అదే. అందరూ మోస్ట్లీ ఏం చేస్తారంటే ఫేమస్లో ఉన్న టెంపుల్స్ని వాటిని చూపిస్తారు. కానీ మనం ఏంటంటే కొంచెం అవి కాకుండా ఆ సైడ్లలో కూడా చాలా మాస్టర్ పీసెస్ ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. అది చూపించడమే మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. చూడండి, పైన మొత్తం చెట్లంతా ఎక్కేసింది. ఇదంతా ఆ చెట్టు వల్ల కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ముందు బాగా చేస్తే అద్భుతంగా తయారవుతుంది. కానీ ఆలంపేట వెళ్ళే ముందు ఆ పార్కింగ్ యార్డ్లోనే ఈ గురించి చూడండి, ఇంటి బాగా చేస్తే సూపర్గా ఉంటుంది.